సార్ నా పేరు వెంకటరమణ, టీచరు. ఇక్కడ సాయి శ్రీనివాస్ నగర్లో ఇది 2014లో వేసినటువంటి వెంచర్ ఇది. దీన్ని సివి కుమారు, చలపతి రెడ్డి అనే వాళ్ళు ఈ వెంచర్ని 2014లో వేయడం జరిగింది. ఆ రోజు ఈ వెంచర్కి కీలపట్ల రోడ్లో నుంచి 25 అప్రోచ్ రోడ్డు ఉందని చెప్పినారు. ఆ అప్రోచ్ రోడ్డు ఉందని చెప్పి ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు లక్షలు ఖర్చు పెట్టి ప్లాట్లు కొనుక్కోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు హౌస్ కన్స్ట్రక్షన్స్ కూడా జరిగిపోయినాయి. ఆ రోజు వాళ్ళు ఇదేదో ఈ పక్కన ఉండేది నిమ్మజాతి పట్టా అని చెప్పి అది రిజిస్టర్ కాదని చెప్పి ఇక్కడ ఆ ల్యాండ్ ఓనర్ దగ్గర 99 ఏళ్ళకి వాళ్ళు రాసుకోవడం జరిగింది. ఆ పక్కన కూడా జేఎంజే ట్రస్ట్ అని చెప్పి ఒకటి ఉంది. అక్కడ దాదాపు ఒక 500 మంది ప్రతిరోజు అక్కడ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం అని చెప్పి ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళకు కూడా ఇప్పుడు దారి లేకుండా బంద్ అయిపోయింది. ఆ రోజు వాళ్ళందరూ కూడా పలానా ఈ ఎవరో మాకు ఈ ల్యాండ్ ఓనర్లు తెలియదు, వాళ్ళ దగ్గర అయితే 99 ఏళ్ళకి లీజుకి రాసుకున్నామని తెలిసినారు. దాంతోపాటు ఇక్కడ రెవెన్యూ రికార్డులో బండిబాట అని చెప్పి కూడా ఉంది. కీలపట్ల రోడ్లో నుంచి ఇక్కడ ఒక చిన్న కుంట ఉంది, ఆ కుంట వరకు బండిబాట ఉంది అని చెప్పి రికార్డులో, రెవెన్యూ రికార్డులో ఉంది. స్కెచ్లో కూడా అది బండిబాట చూపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు ఎవరు ఏమైందో తెలియదు. ఇక్కడ వెంచర్లు రావడంతో రేట్లు పెరగడంతో ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళని ఏదో డబ్బులు ఇస్తే తప్ప మేము దారి వదలడమని చెప్తున్నారు. కానీ ఆ ల్యాండ్ ఓనర్కి వెంచర్ ఓనర్లకి మధ్య జరిగేటటువంటి దీంట్లో పోరాటంలో ఇప్పుడు ఇక్కడ ఇండ్లు కట్టుకునే వాళ్ళు బలైపోతున్నారు. కాబట్టి ఎవరైతే వెంచర్ ఓనర్లు చలపతి రెడ్డి, సివి కుమార్ ఉన్నారు, ఆ రోజు దారి ఉంది అని చెప్పి చూపించడం కాబట్టి వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఇండ్లు కట్టుకోవడం జరిగింది. దయచేసి, ఎందుకంటే గత అక్టోబర్ నెల దసరా అప్పటి నుంచి ఈ దారి సమస్య అయితే ఉంది. వాళ్ళు వెంచర్ ఓనర్ దృష్టికి తీసుకోవడం జరిగింది. ఈరోజు చేస్తాం, రేపు చేస్తామన్నారు, కానీ వాళ్ళు ఇంతవరకు దాని ప్రాబ్లం సాల్వ్ చేయలేదు. కాబట్టి వృద్ధులకి ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చి వాళ్ళని ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే కూడా ఇక్కడ లేని పరిస్థితి. వాళ్ళని ఇంకా చేతుల్లో తీసుకొని వచ్చి ఆ రోడ్డు వరకు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే ఆ వెంచర్ ఓనర్లు ఉన్నారో ఆ ఓనర్లు ఇమ్మీడియట్లీ వెంటనే దీనిపైన శ్రద్ధ పెట్టి ఈడుండేటటువంటి వెంచర్లో ఉండేటటువంటి హౌస్ ఓనర్లకి, ఇంకా చాలామంది హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం కోసం కూడా ఇచ్చినారు. ఇంకోటి ఏమిటంటే ఇక్కడ ఇది ఆల్రెడీ కన్వర్షన్ అయింది. ఏదైనా ఒక వెంచర్ వేస్తే దానికి గవర్నమెంట్ జాయింట్ కలెక్టర్ గారు కన్వర్షన్ ఇస్తారు. జాయింట్ కలెక్టర్ గారు కన్వర్షన్ ఇచ్చినప్పుడు అప్రోచ్ రోడ్డు చూసి ఆయన కన్వర్షన్ చేయడం జరిగింది. తర్వాత హౌస్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు పంచాయతీ వాళ్ళు అప్రూవల్ ఇస్తారు. అప్రూవల్ ఇవ్వాలన్నా కూడా అప్రోచ్ రోడ్డు ఉండాలా. ఇవన్నీ చూసే పంచాయతీ వాళ్ళు కూడా అప్రూవల్ ఇచ్చినారు. ఇప్పుడు ఈ విధంగా వాళ్ళు రోడ్డు బ్లాక్ చేసినప్పుడు పంచాయతీ వాళ్ళు, ఎంఆర్ఓ ఆఫీస్ వాళ్ళు కూడా దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దయచేసి వెంచర్ ఓనర్లు, ఆ తర్వాత ఎంఆర్ఓ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనిపైన దృష్టి పెట్టి ఇక్కడ ఉండే వాళ్ళకి దారి క్లియర్ చేయవలసినటువంటిగా ఇక్కడ ఉండేటటువంటి వెంచర్లో ఉండేటటువంటి ఎవరైతే ప్లాటు సంబంధీకులు, అదేవిధంగా ఇండ్లు కట్టుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఆ వెంచర్ ఓనర్లకి, ఎంఆర్ఓ గారికి విన్నవించుకుంటున్నాం.